హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నయనానందం. ఈరోజు మనం చెల్ల జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని బాగా కడిగి 3 to 4 అవర్స్ వరకు మజ్జిగలో నానబెట్టాలి. ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి 4 గ్లాసుల బియ్యం పిండిని తీసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. స్పైసీ ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ యూస్ చేసుకోండి, లేదు తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యం పిండిలో కొంచెం నువ్వులు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు, అలాగే 4-5 అవర్స్ మనం మజ్జిగలో నానబెట్టుకున్న సగ్గుబియ్యము వేసుకొని వాటర్ లేకుండా పుల్లటి మజ్జిగ అయితే బాగా ఎక్కువ టేస్ట్ వస్తుందండి. పుల్లటి మజ్జిగతో బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మెయిన్గా జంతికల పిండి ఆరిపోకూడదు. కావలసిన పిండిని ప్లేట్లోకి తీసుకుని మిగిలిన పిండికి తడిగుడ్డ కప్పి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు కలిపిన జంతికల పిండిని జంతికల గొట్టంలో, నేను ఈ మోల్డ్ యూస్ చేశానండి, జంతికల గొట్టంలో ఫిల్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం జంతికలు వేసుకోవాలి. జంతికల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోయి మెత్తగా ఉంటాయి, రుచి బాగోదు. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కాల్చుకోవాలి. ఇదే ప్రాసెస్ యూస్ చేసి మనం జంతికలన్నీ వేసేసుకుందాం. అంతే అండి, మన టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే చల్ల జంతికలు రెడీ అయిపోయాయి.